హాయ్ బావా, ఫ్రీ అయ్యారా? లంచ్ అయిపోయింది కదా. అయిపోయింది. ఓకే, చూస్తున్నారన్నారు కదా నా స్టేటస్. అదే మీరు ఎప్పుడు బిజీ బిజీ ఉంటున్నారు, అసలు టైం లేదు ఎప్పుడు మాట్లాడదామంటే. ఆ, చూస్తున్నారా బావ? వీడియోస్ చూస్తున్నారా? చూస్తున్నా మా వెంచర్స్ అన్ని ఇప్పుడు హైవే ఫేసింగ్ కే ఉన్నాయి బావా. మన వరంగల్ ఉంది కదా, ఆలేరు. ఓకే, వరంగల్ ఆలేరు ఆలేరు హైవే కి ఒక వెంచర్ ఉంది. మళ్ళా ఇక్కుర్తి విలేజ్ అని హైవే నుంచి 3.5 కిలోమీటర్స్ లో ఇంకో వెంచర్ ఉంది బావా. అండ్ మన ఇప్పుడు సాగర్ హైవే ఉంది కదా, సాగర్ హైవే కి 2 వెంచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ శ్రీశైలం హైవే కి రీసెంట్ గా ఇంకో వెంచర్ తీసుకున్నారు, గోల్డ్ స్పేస్ అని. అండ్ మన గట్కేసరి ఈదిలాబాద్ ఈదిలాబాద్ లో ఇంకో వెంచర్ ఉంది, అది హెచ్ఎండిఏ రేర్ యాప్ రోడ్. రీసెంట్ గా కడతాల్ మన టోల్ గేట్ ఉంది కదా బావ, టోల్ గేట్ నుండి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ లోనే అన్నమాట మన గోల్డ్ స్పేస్ వెంచర్. అంటే నెక్స్ట్ అంతా ఫ్యూచర్ సిటీ టాక్ ఉంది కదా ఇప్పుడు మొత్తం, అక్కడ అంతా డెవలప్మెంట్ అది. అందుకే అక్కడ కూడా ఒక వెంచర్ రీసెంట్ గానే తీసుకున్నారు, బాగుంది. హైవే ఫేసింగ్ కే ఉంది అది. ఈ సండే అక్కడే సైట్ విజిట్ అన్నమాట. చైర్మన్ సార్, ఎండి సార్ వాళ్ళందరూ వస్తారు అనమాట. ఇంకా మీరు పెళ్లి బిజీలో ఉంటారు, ఈ సండే కుదరదు, మళ్ళీ రిసెప్షన్ అవన్నీ ఉన్నాయి. ఇవి అయిపోయాక ఫ్రీ చేసుకుని రండి బాబా ఒకసారి సైట్ విజిటింగ్. నేను తప్పకుండా విజిట్ చేస్తా. చూస్తున్నారా వీడియోస్ అయితే? చూస్తున్నా. ఓకే, వెంచర్స్ అన్ని రేరా అప్రూవ్డ్. డిటిసిపి సాగర్ హైవేలో కూడా హెచ్ఎండి, అది గురునానక్ యూనివర్సిటీకి జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్. హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ అన్నమాట. ఇప్పుడు ఇందులో ఎట్లా ఇది అంటే ఎట్లా ఉన్నది మన ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక్కొక్క వెంచర్ ఒక్కొక్క ప్రైస్ బావా. మనది ఇప్పుడు వరంగల్ హైవే వచ్చేసి హైవే ఫేసింగ్ వచ్చేసి 14,000 అండ్ 3.5 కిలోమీటర్స్ లోపల. హైవే ఫేసింగ్ ఏ బావా, క్యాపిటల్ గేట్ వే ఆఫ్ ఆలేర్ అని హైవే ఫేసింగ్ కే ఉంది. అది వచ్చేసి 14,000. యాక్చువల్లీ 14,999 ముందున్న ప్లాట్స్ అన్ని సేల్ అయిపోయాయి అనమాట. 15,000వి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వి 14,000, 13,999. మళ్ళీ 3.5 కిలోమీటర్స్ లోపల ఉంటది ఇక్కుర్తి విలేజ్ రోడ్ లో, అది 6,500. ఇది తక్కువ బడ్జెట్ లో, ఎందుకంటే అందరు కూడా ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవాలి ఒక ప్లేస్, అందరు కూడా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉంటది కదా, బడ్జెట్ పరంగా ఆలోచించి డ్రాప్ అయిపోతుంటారు. అందుకే తక్కువ బడ్జెట్ లో కూడా తీసుకొస్తే అందరు కూడా స్పెండ్ చేయొచ్చు అని మేనేజ్మెంట్ మంచిగా అట్లా ప్లాన్ చేసి 6,500 కి స్క్వేర్ యార్డ్ బాగా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. మళ్ళీ సాగర్ హైవే వచ్చేసి మనకి ఎన్ఆర్ఐ బృందావనం అనేది 18,000 పర్ స్క్వేర్ యార్డ్. ఇంకోటి ఆర్థసాగర్ అని ఉంది, అది క్లోజ్ అయిపోయింది వెంచర్. ఆల్మోస్ట్ ఒక 2 ప్లాట్స్ ఏమో ఉన్నాయి, అది 15,000 పర్ స్క్వేర్ యార్డ్. ఇప్పుడు గట్కేసర్ వచ్చేసి 19,000 బావా, హెచ్ఎండిఏ రేర్ అప్రూవ్డ్. ఇది ఏంటంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ టైప్ అన్నమాట. మనకి అందులో ఉండే ఎమ్యూనిటీస్ అన్ని మనకి ఓపెన్ ప్లాట్ కూడా మనం ఆ ఫెసిలిటీస్ ఉంటాయి. క్లబ్ హౌస్ గానీ, స్విమ్మింగ్ పూల్, మనకు టెంపుల్ వస్తుంది, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. ఇంకోటి మన వెంచర్ కి పక్కనే 400 acres లో మాదారం ఐటీ అని ఐటీ పార్క్ వస్తుంది గట్కేసర్ లో. సో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఆ వర్క్ కూడా స్టార్ట్ అయింది. విత్ ఇన్ నో టైమ్ లో హై రిటర్న్స్ ఉంటాయి అక్కడ. అండ్ మన శ్రీశైలం హైవే ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్నారు, అది వచ్చేసి 19,000 పర్ స్క్వేర్ యార్డ్. పేమెంట్ మోడ్ ని బట్టి మనం ఒకవేళ కస్టమర్. ఎక్కడ శ్రీశైలం హైవేలో ఎక్కడ? కడతాల్ టోల్ గేట్ ఉంది కదా బావా, మైసిగండి టెంపుల్ వెళ్తాం కదా, టెంపుల్ కి వెళ్ళక ముందే టోల్ గేట్ నుండి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ లోనే హైవే ఫేసింగ్. అది కూడా ఏ విలేజ్ వస్తుంది? విలేజ్ మన కడతాలే బావా, కడతాలే. టోల్ గేట్ నుండి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్. మన వెంచర్ దగ్గర బయట నిలబడితే టోల్ గేట్ కనిపిస్తుంది. ఈ సండే అక్కడ అంటే ఎట్లా ఉన్నాయి ఇవి ప్లాట్స్ సైజెస్? స్క్వేర్ యార్డ్స్ అదే మనకి 182 నుంచి ఉన్నాయి బావా బిట్స్. 182 నుంచి ఉన్నాయి. మనం ఎంత తీసుకోవాలనుకుంటే అంత. స్టార్టింగ్ 182 నుంచి ఉన్నాయి.
ఇది పేమెంట్ మోడ్ వచ్చేసి సిటీ అంటే రేవంత్ రెడ్డి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు కదా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్. బాగుంది వెంచర్ అయితే. మీరు టైం తీసుకొని పెళ్లి బిజీ అయిపోయినాక విజిట్ చేయండి ఒకసారి. తప్పకుండా వస్తాను. ఓకే బావా, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, థ్యాంక్ యూ.